ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ ఇక్కడ మా స్కూల్లో చేయించడం జరిగింది. ఒక పదాన్ని పిల్లలు ఎక్కువసార్లు పలకాలి అంటే వాళ్ళకి బోరు కొడుతుంది. కానీ ఒక యాక్టివిటీ ద్వారా ఆ పదాన్ని ఎక్కువసార్లు అనడానికి అవకాశం ఉండే విధంగా యాక్టివిటీ చేయడం జరిగింది. మరి నేల మీద నేను చాక్పీస్తో మేఘం అనేటువంటి అక్షరాలు రాయడం జరిగింది. ఆ విద్యార్థి ఆ మేఘం అనేటువంటి పదం మీద మరి కాఫీ కప్పులు ఇవన్నీ బోలించుకుంటూ వస్తున్నాడు. బాబు ఏం పదం నాయన రాసింది? మే. ఏది చూపించు? ఘమ్. ఇది ఘమ్, అదేమో మే. ఓకే, నువ్వేం పదం నాయన రాసింది చెప్తుండేది? ఝషం. ఓకే, ఇదేం అక్షరము? ఝ. వెరీ గుడ్. ఇదేం అక్షరం? షం. వెరీ గుడ్, సూపర్. క్లాప్స్ కొట్టండి పాప, మీరు కూడా క్లాప్స్ కొట్టండి. బాగా చెప్పారు. మరి ఇదండి పిల్లల్ని మనం ఎక్కువసార్లు పలికించడానికి అవకాశం ఉండే యాక్టివిటీ. మరి మీ అందరూ కూడా మీ స్కూల్స్లో ఇది బాగా ఉన్నట్టయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మనకు 100 రూపాయలు పెట్టామంటే కప్పులన్నీ వచ్చేస్తాయి మనకి. ఒక్కొక్క రోజు ఒక యాక్టివిటీ. అదేవిధంగా ఇక్కడ కూడా మేము ఫస్ట్ క్లాస్ వాళ్ళ చేత పలక అనే దాన్ని రాయించడం జరిగింది. ఏ పదం అనేది? పలక. ఓకేనా? ఇవి 2వ తరగతి వాళ్ళకి సంబంధించి మరి మహాప్రాణులు అంటారు. ఝ, ఘ, ఖ, ఠ, ఢ, ఢ ఇలాంటి అక్షరాలు నేర్పడానికి ఇది చాలా బాగా పనికొస్తుంది అనుకుంటున్నా. ఓకేనా? బాగుందా? చక్కగా రావాలి సున్నా బాగా మనకి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.